హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ఫుల్ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్లో తప్పకుండా షేర్ చేసేయండి. అండ్ అందరికీ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ మేబీ 2020 ఒక ఇయర్లో ఫుల్ డిసప్పాయింట్మెంట్, సాడ్నెస్ అన్నీ ఫిల్ అయి ఉంటుంది. సో ఈ ఒక 2021 అనేది ఫుల్ ఆఫ్ జాయ్, ఫుల్ ఆఫ్ లాఫ్టర్ అన్నిటినీ ఫిల్ అయి ఉండాలి మీ యొక్క ఎవ్రీ వన్ ఇండివిజువల్ లైఫ్లో అని కోరుకుంటూ, అండ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇదైతే నేను ఈ వ్లాగ్ అయితే మేము నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మా కజిన్స్తో అనేది నేను షేర్ చేయబోతున్నాను. సో వీడియో బోర్ అయితే స్కిప్ చేసేయచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడైతే ఇంకా మేము నైట్ స్పెషల్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. బిసిబెళబాత్తో కర్ణాటకలో ఉన్న వాళ్ళకైతే ఈ డిష్ తెలిసింటుంది. అండ్ మన తెలుగు వాళ్ళు దీన్ని టేస్ట్ చేసి చూస్తే ఏమంటారంటే సాంబార్ రైస్ అని కూడా అంటారు. సో దీనికైతే కందిపప్పు అండ్ అలానే బియ్యము హాఫ్ తీసుకోవాలి. అంటే ఒక గ్లాస్ కందిపప్పు, ఒక గ్లాస్ రైస్ తీసుకొని దాంట్లో వెజిటేబుల్స్ మనకి ఏ వెజిటేబుల్స్ కావాలో పెట్టుకొని విజిల్ పెట్టేస్తే చాలు, 2 విజిల్స్. అండ్ ఇక్కడైతే అండ్ బజ్జీ సైడ్ డిష్కి అయితే బజ్జీ చేసాము. సో మిర్చి బజ్జీ చేసుకుంటున్నాం మేమైతే. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఈ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది తప్పకుండా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇక్కడైతే ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది. సో మేమైతే బజ్జీ అనేది రెడీ చేసేసుకుంటున్నాము తినేయడానికి. అండ్ యాక్చువల్లీ ఇట్ వాజ్ ఎ గుడ్ టైం, బాగా స్పెండ్ అయ్యింది. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా జరిగింది. అండ్ సో మీరు అందరూ హ్యాపీగా ఉండారు అని అనుకుంటున్నాను. సో అందరూ 2021లోకి ఎంటర్ అయిపోయాము. మీ ఒక్కొక్క రెజల్యూషన్స్ తీసుకుంటారు. కొందరు యూత్ అయితే అంటే మా లాంటి ఏజ్ వాళ్ళు రెజల్యూషన్స్ తీసుకుంటారు. సో అలా ఉంటుంది సిచ్యుయేషన్స్ అనేది. దట్స్ ఒక్కొక్కరు పాటిస్తారు ఆ రెజల్యూషన్స్ అనేది, కొందరు పాటించరు. సో అలా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ దేర్ నేచర్. అండ్ ఇక్కడైతే వేడివేడిగా బజ్జీలు అయిపోతున్నాయి. అండ్ బజ్జీలో కాంబినేషన్ టమాటో పిక్కల్ బాగుంటుంది, కార చట్నీ సూపర్గా ఉంటుంది. సో ఈవెన్ సాస్, కెచప్, చిన్న పిల్లకాయలు వాళ్ళు వేసుకొని తినచ్చు. అండ్ అలానే యాక్చువల్లీ నాన్ వెజ్ చేసుకుందాం అనుకున్నాం, బట్ థర్స్డే కాబట్టి చేసుకోము. అండ్ అందరూ ప్రిఫర్ చేయము థర్స్డే నాన్ వెజ్కి. సో ఇలా స్పెషల్ డిష్గా రైస్ ఐటమ్ బిసిబెళబాత్ అనేది, అండ్ అలానే బజ్జీ సైడ్ డిష్కి. సో అక్కడ టిష్యూస్ తీసుకుంటున్నాము సర్వింగ్ చేసుకోవడానికి. టిష్యూస్ అనేదాన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఎక్కడంటే అక్కడ కవర్లోనే ఉండిపోతే వేస్ట్ అయిపోతాయి అనేసి అలా ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటాయి, గుర్తుకు ఉంటుంది ఎక్కడ పెట్టాము ఎక్కడ ఉంటుంది అని. సో ఫస్ట్ అయితే మేము బజ్జీస్ అన్నీ వస్తూ పోతూ అక్కడ ఎత్తి ప్లేట్లో పెట్టంగా తినేసాము. సో ఇవన్నీ ఆ కాలంలో అమ్మమ్మ వాళ్ళు చేస్తూ ఉంటే ఎత్తుకొని తినడం, గారెలు కానీ బూరెలు కానీ అలా గుర్తుకొస్తున్నాయి ఆ ఒక సిచ్యుయేషన్లో. సో అందరూ ఇక్కడ అది బుజ్జి పాపాయిని తను ఆడుకుంటుంది, నా కజిన్, మా అక్క వాళ్ళ ఆడపడుచు చిన్న కూతురు. సో ఇక్కడైతే ఇంకా మిగిలింది వెజిటేబుల్స్ బిసిబెళబాత్కి ఇక్కడ ఉంది. అండ్ ఇది ఎంటీఎం బిసిబెళబాత్ మసాలా దొరుకుతుంది, మనం ఇంట్లో ఏది చేసుకోవాలో అవసరం లేదు. అండ్ ఫస్ట్ సర్వింగ్ బజ్జీస్ ఇవి. సో ఈ విధంగా ఉన్నాయి. అండ్ స్టార్టింగ్లో కొంచెం సోడా వేసేది మర్చిపోయాము, కొంచెం గట్టిగా వచ్చాయి, మళ్ళీ సోడా వేసుకొని సూపర్గానే ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే నేను తినేస్తున్నాను, మీరు కావాలంటే చూసి మౌత్ వాటరింగ్ వస్తుంది. అందరూ వర్స్ట్ కండిషన్లో ఉన్నాం నిన్నైతే. సో అలా ఉంది, అందరూ తింటూ మా అక్క కొడుకు అందరినీ ఆడిస్తూ మాట్లాడుకుంటూ డిస్కషన్స్తో అలా ఉంది. అండ్ మా పాపాయి కూడా చూస్తుంది, మేము తింటా ఉంటే తనకి తినాలంటే 2 months. సో ఇక్కడ మా కొడుకు తన సాస్ అంటే సో ఫేవరెట్, పిచ్చి అసలు. ఈవెన్ లిక్స్ సాస్ని, అండ్ సాస్ వేసిస్తేనే బజ్జీ తింటాను అనేసి హాల్లో గలాటి చేస్తున్నాడు. ఆ విధంగా ఉంటుంది ఈ జనరేషన్ చిల్డ్రన్స్. అండ్ నేను వీడియో తీస్తున్నాను అనేసి హాయ్ అంట, హాయ్ చెప్తున్నాడు. అండ్ ఈవెన్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడైతే మేము ఇంకా ఆ ఒక బిసిబెళబాత్ విజిల్ వచ్చేసాక ఇలా ఆయిల్ వేసుకొని కరివేపాకు, మిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయ్యేదాకా మనం
ఫ్రై చేసుకోవాలి. అండ్ లేటర్ ఆన్ క్యాప్సికమ్స్ కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ని బాయిలింగ్ చేయకూడదు, ఫ్రై చేయాలి క్యాప్సికాన్ని. క్యాప్సికమ్ కావాలనే వాళ్ళు వేసుకోవచ్చు, మీకు ఎలాంటి వెజిటబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు. బిసిబెళబాత్ అనేది, బిసిబెళబాత్ మీనింగ్ ఏమంటే బిసి అంటే ఉడుగ్గా ఉండాలి, అప్పుడు ఆ బాత్ అంటారు. దట్స్ ఇట్. సో స్పెషల్గా తింటారు ఇక్కడ. అండ్ దానికి బూందీ వేసుకుంటాము, కారాస్ అంటాం మనము, బూందీ ఉంటుంది కదా, కారా బూందీ, అది వేసుకుంటే సూపర్గా ఉంటుంది. దానికి ఇప్పుడు ఎలా మనము పులుసు అన్నానికి చట్నీ వేసుకుంటాము, అలా బిసిబెళబాత్కి కారా బూందీ వేసుకుంటాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి, మనము బాండ్లీలో ఏమేమి పెట్టుకున్నామో. అండ్ లేటర్ ఆన్ నేను చూపించిన ఎంటీఆ బిసిబెళబాత్ పౌడర్ని, మసాలా పౌడర్ కాదు మసాలాని యాడ్ చేసుకుని, మీకు ఎంత కావాలి, కొందరికి డార్క్గా కావాల్సి వస్తుంది, కొందరికి లైట్గా కావాల్సి వస్తుంది. దట్ డిపెండ్స్ ఆన్ దేర్ టేస్ట్ అండ్ అరోమా, మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకు తెలీదు ఒక మసాలాలో వెదర్ దే పుట్ ఫ్రైడ్ వేసింటారా, ఫ్రైడ్ ఐటమ్స్ వేసింటారా, వితౌట్ ఫ్రైడా తెలియదు. సో ఆ పౌడర్ వేసుకున్నాక కొంచెం టామరిడ్ వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకుంటే పులుపు, కారం, పులుపు, ఉప్పు ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ డిష్. సో మనం దాన్ని యాడ్ చేసుకొని అది కూడా ఒక 5 to 3 minutes బాయిల్ అయితే చాలు. అండ్ బాయిల్ అయిన తర్వాత కుక్కర్ విజిల్ వెళ్ళాక కుక్కర్ని తీసుకొని దాంట్లో ఈ యొక్క మసాలాని, ఈ యొక్క సైడ్ ఇప్పుడు చేసుకుంటున్న దాన్ని దాంట్లో వేసుకొని కలిపేసి ఒక 5 minutes ఫుల్గా మిక్స్ చేసుకోవాలి రైస్తో పాటు. అప్పుడు ఎక్సలెంట్ ఫినిష్డ్ బిసిబెళబాత్. సూపర్గా ఉంటుంది. బిసిబెళబాత్ని ఉడుకుడుగ్గా ఉన్నప్పుడే తింటేనే సూపర్గా ఉంటుంది. అండ్ ఎక్కువ లిక్విడ్ ఫామ్లో ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే పడుతూ గట్టి అవుతుంది. అందుకు మనము వాటర్ మనకి తగినంతగా వేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రెషర్ వెళ్ళిపోయాక చూడండి అలా ఉంటుంది. సో కలర్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే మసాలా రెడ్డిష్ కలర్లో ఉంటుంది కాబట్టి. సో ఆ ఒక బాండ్లీలో ఉన్న దాన్ని తీసి ఇప్పుడు దీంట్లోకి వేసి క్లీన్గా రౌండ్గా కలిపితే బిసిబెళబాత్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ అలానే ఎవరెవరు ఇలా అందరూ గ్యాదరింగ్ అయ్యి చేసుకుంటారో అది కూడా చెప్పండి. బాగుంటుంది సింగిల్ చేసుకునేదానికన్నా అందరూ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి చేసుకొని ఒక కొన్ని hours 4 to 5 hours ఎంజాయ్ చేస్తే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ అలానే ఎవరెవరు టెంపుల్స్కి వెళ్ళారు, ఎవరెవరు ఏం చేశారు. అండ్ ఇక్కడ బెంగళూరులో అయితే కర్వ్యూ జరుగుతుంది, మార్నింగ్ నైట్ 10 to మార్నింగ్ 6 దాకా అన్నారు. సో మనకైతే తెలియదు, బయటికి వెళ్ళాం కాబట్టి. సో ఆల్మోస్ట్ ఇది అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి సర్వింగ్ అప్పుడు అన్నీ ఎత్తుకో వెళ్ళి పెడితే మా అక్క కొడుకు అట్ట ట్రైన్ అంట, అందరూ అలానే కూర్చొని తినాలంట, అలా పెట్టాడు. సో అందరూ మేము ఇంకా ఫుడ్ తినేసాం. సో ఇది డిష్ అయితే ఈరోజు డిన్నర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ 12 దాకా వెయిట్ చేసాము, 1 hour ఉంది మేము డిన్నర్ గ్యాప్కి, సెలబ్రేషన్ టైంకి. సో కేక్ ఇంతకుముందే ఆర్డర్ ఇచ్చాము, పేస్ట్రీస్, ఐస్ కేక్ అంటారు. సో నేను ట్రైపాడ్ అక్కడ ఆన్లో పెట్టేసి వచ్చి కేక్ కట్ చేసాము. అండ్ మేమంతా రెడీ చేసి పెట్టుకునేసాము. సో బ్లాస్ట్ తెచ్చాము. అండ్ మేము తెచ్చిండే స్ప్రే బ్లాస్ట్ మేము కేక్ పైన పడిపోతున్నాం, సైడ్కి వేసాం. ఆ ఒక స్ప్రే అయితే సరిగ్గా వర్క్ అవ్వలేదు, చూస్తారు చూడండి, వియర్డ్ అనిపించేసింది అక్కడైతే. సో మేము ఇందరే ఉన్నాము, కట్ చేసి మా అక్క పాపని పెట్టుకొని ఉంది కాబట్టి రాలేదు. అది లైన్స్గా వస్తుంది ఫుల్ స్ప్రే అయ్యేదానికన్నా. సో అది మ్యూజికల్ క్యాండిల్. సో మనము ఆరేదాకా అంటే అది ఆఫ్ అయ్యేదాకా మనం సో అలా అయిపోయింది, స్ప్రే అనేది సరిగ్గా రాలేదు. సో సంథింగ్ వెంట్ రాంగ్, దట్స్ ఫైన్, బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ సెలబ్రేషన్ దో. అండ్ లేటర్ ఆన్ కేక్ అంతా కట్ చేసి ఫుల్ సెలబ్రేషన్ వాజ్ సో గుడ్ అండ్ డన్ వెల్. అండ్ మా బావ వాళ్ళు మిస్సింగ్, దే కేమ్ లేటర్ ఆన్. మేము సెలబ్రేట్ చేసేసి ఇంకేస్ పడుకునేటప్పుడు వచ్చి విషెస్ చెప్పి కేక్ తినిపించారు మా ఇద్దరు బావలు. అండ్ మేమే ఇంకొకసారి కేక్ కట్ చేసాము. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. సో అందరూ బాగుండాలి, అందరూ అనుకొని ప్రతి ఒక్కటి నెరవేరాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటూ, సో అందరూ హెల్తీగా ఉండాలి ఫార్మోస్ట్. సో వ్యాక్సిన్ వస్తుంది అంటున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి వ్యాక్సిన్ రావాలి అని అనుకుంటూ లెట్స్ ప్రే ఫర్ గుడ్ థింగ్.
మనము మంచి కోరుకోవాలే కానీ మంచి జరుగుతుంది, ఎంతోసేపు పట్టదు అలా అంటుంది. అండ్ మేమంతా కేక్ కట్ చేసాము, తినేసాము. అండ్ మీకు కూడా కేక్ చూసే వాళ్ళందరికీ కూడా. అండ్ నేను చెప్పా కదా అసలు సో బ్యాడ్ కండిషన్లో ఉన్నా. అక్కడ ఆ స్ప్రే అనేది కిందంతా పడిపోయింది. మా అక్క కొడుకు స్ప్రే కావాలి అనేసి అడుగుతూ ఏడుస్తూ ఉన్నారు చిన్నపిల్లలు. చూడండి అక్కడ ఫైటింగ్ చేస్తున్నాడు. కేక్ కూడా అంతే, వాడికి కావాల్సిందే నోట్లో పెట్టాలి, లేకపోతే లేదు. అండ్ అక్కడ మేము ఫొటోస్ తీసుకోలేదు, ఓన్లీ వీడియో మాత్రం ఉంది. అందుకు మాకు కొనుక్కొని ఫస్ట్ ఫోటో తీసుకొని దాని తర్వాత కట్ చేయండి అనేసి మా అక్క అక్కడ చెప్తుంది, మా సెకండ్ అక్క. సో అక్కడ తను ఫొటోస్ తీసుకుంటుంది. అండ్ మా ఫస్ట్ అక్క యాడ్ అయింది అక్కడ. తను చూడండి అదే కావాలి, ఒక చాక్లెట్ ర్యాపర్ అదే కావాలి అనేసి అడుగుతున్నాడు.